ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్ లో పల్లవిపై అవనికున్న అనుమానం ఇంకా బలపడుతుంది. పైగా ఆ రోజు పల్లవి పిన్ని దగ్గర చూసిన జ్యువెలరీ ఇదేనమ్మా అంటూ ఆరాధ్య బొమ్మ కూడా వేసి చూపిస్తుంది. ఇది చూశాక పల్లవి మామయ్య గారిని తోసేసుంటుందా అనే అవని అనుమానం రెట్టింపు అవుతుంది. దాంతో పల్లవి గదిలోకి వెళ్లిన అవని సీక్రెట్ గా సాక్ష్యాల కోసం వెతుకుతుంది. మరి అవనికి సాక్ష్యాలు దొరికాయా? పల్లవి ఏం చేసింది? ఇవన్నీ నేటి ఎపిసోడ్ లో చూద్దాం. రాజేంద్రను హత్య చేయాలనుకున్న లేడీకి సంబంధించిన 2 ఆధారాలు అభి కనుగొన్నాడు. అందులో ఒకటి ఆమె చేతికున్న బ్రేస్లెట్, రెండోది ఆమె కట్టుకున్న చీర. అయితే ఈ 2 విషయాలు ఇంట్లో అందరికీ అవని చెప్పేసింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో అవనికి ఆరాధ్య ఒక డ్రాయింగ్ చూపిస్తుంది. అమ్మా, ఈ బొమ్మ ఎలా వేశానో చూడు. మొన్న నేను పల్లవి పిన్ని దగ్గర చూసిన జ్యువెలరీ ఇదే అని అంటుంది. ఆ బొమ్మ చూసిన అవని ఆరాధ్య గీసిన జ్యువెలరీ, ఎస్ఐ చూపించిన జ్యువెలరీ ఒకేలా ఉన్నాయేంటి అని అనుకుంటుంది. కానీ కొంచెం పట్టి పట్టి చూస్తే ఇది అలా లేదు అని అనుకుంటుంది. పల్లవి పిన్ని దగ్గరున్న జ్యువెలరీ బొమ్మమ్మ ఇది, నాకు ఇలాంటిదే కావాలి అని అంటుంది ఆరాధ్య. మళ్ళీ ఆ రోజు అభి గారు చూపించిన జ్యువెలరీ ఇది కాదే, నాకు ఆయన చూపించింది ఆరాధ్య పల్లవి దగ్గర చూసింది ఒకటే జ్యువెలరీనా, లేక ఆరాధ్య సరిగా గీయలేకపోయిందా అని అవని అనుకుంటుంది. అమ్మా, నాకు అలాంటి జ్యువెలరీనే కొనివ్వమ్మా అని ఆరాధ్య మారం చేయడంతో, సరే కొనిస్తాను, నువ్వు ఇక పడుకో అని అంటుంది అవని. పల్లవి తన జ్యువెలరీ చూపించడానికి కూడా ఇష్టపడలేదంటే పల్లవి దగ్గరున్న అభిగారు చూపించిన బ్రేస్లెట్ అయి ఉంటుందా? ఈ రోజు గ్రీన్ సారీ అని చెప్పగానే టెన్షన్ పడింది. పైగా పార్టీ ఫోటోలు వీడియోల్లో కూడా ఎక్కడా కనిపించలేదు. అంటే మామయ్య గారిని చంపాలనుకున్నది పల్లవేనా? పల్లవి దగ్గరున్న జ్యువెలరీ, పార్టీ రోజు పల్లవి కట్టుకున్న శారీ తీసుకువెళ్లి అభిగారికి చూపిస్తే సీసీటీవీ ఫుటేజ్ లో చూసినవి ఇవి ఒకటేనేమో తెలుస్తుంది. ఒక్కసారి పల్లవి గదిలోకి వెళ్లి చెక్ చేస్తాను, దొరుకుతాయేమో అని అనుకుంటుంది అవని. పల్లవి గదిలోకి వెళ్లి మొత్తం అన్ని చోట్ల వెతుకుతుంది అవని. ఇంతలో పల్లవి ఎంట్రీ ఇస్తుంది. ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది. నిన్నే, నా గదిలో ఏం వెతుకుతున్నావు? నీ గదిలోకి వచ్చినందుకు ఎందుకు వచ్చావని నన్ను అడిగావు కదా, ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? మాట్లాడవే, దేనికోసం వెతుకుతున్నావు అని పల్లవి ఫైర్ అవుతుంది. మీ బావగారు పొద్దున్నే ఫ్లైట్ కి వెళ్లాలన్నారు. షర్ట్ ఐరన్ చేసి రెడీ చేద్దామంటే ఐరన్ బాక్స్ కనిపించలేదు. మా గదిలో ఉన్న ఐరన్ బాక్స్ కమల్ తీసుకొచ్చి ఉంటాడేమో మా గదిలో ఉన్న ఐరన్ బాక్స్ ని కమల్ తీసుకొచ్చి ఉంటాడేమోనని వెతుకుతున్నాను అని అంటుంది అవని. నువ్వు చెప్పింది అబద్ధమని నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు దేనికోసం వెతుకుతున్నావు మర్యాదగా నిజం చెప్పు, చెప్పు అంటూ పల్లవి నిలదీస్తుంది. నిజం చెప్పమంటున్నావు కాబట్టి నేను వెతుకుతున్నది నిజంగా అని గ్యాప్ ఇచ్చి ఐరన్ బాక్స్ కోసమే అని అంటుంది అవని. నువ్వు చెప్పింది నిజం కాదు, అబద్ధం అని అంటుంది పల్లవి. నిజాన్ని అబద్ధం అనుకుంటే నేనేం చేయలేను. నీలాంటి వాళ్ళు నిజాలు బయటపడకూడదని అబద్ధాలు చెప్తూ ఉంటారు. టైం వచ్చినప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుస్తుంది. ఐరన్ బాక్స్ కమల్ తీయకపోతే కోటిలింగం తీసుంటాడు, వెళ్లి వెతుకుతానులే అని అవని వెళ్లిపోతుంది. నాలాంటి వాళ్ళు నిజాలు బయటపడకూడదని అబద్ధాలు చెప్తారని అంటోందంటే అవని నా మీద అనుమానంతో ఆధారాలు వెతకడానికే వచ్చిందన్నమాట అని అనుకుంటుంది పల్లవి. ఆ ఎస్ఐ గ్రీన్ కలర్ శారీ అని చెప్పాడు కాబట్టి ఈ చీర కోసమే అవని వచ్చుంటుంది. సీసీటీవీ ఫుటేజ్ లో నా ఫేస్ కనిపించలేదు కాబట్టి నా చేతుకున్న ఈ బ్రేస్లెట్, నేను కట్టుకున్న ఈ సారీ ఎస్ఐ అభిరామ్ చూసుంటాడని ముందే గ్రహించిన పల్లవి ఎప్పుడో చీరని బ్రేస్లెట్ ని కాల్చేసింది. ఆ అభిరామ్ చూసిన ఆధారాల్ని వాడు అవని అక్షయ్లకు చెప్పినా వాటిని కాల్చి పడేశాను కాబట్టి ఇక నేను దొరికే ఛాన్సే లేదు. అయినా అవనికి అనుమానం వచ్చింది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్విలాంటి పనికిమాలిన పనులన్నీ చేస్తావని తెలిసే ఆ ఆధారాల్ని ఎప్పుడూ తగలబెట్టేశాను అని మనసులో అనుకుంటుంది పల్లవి. మరోవైపు శ్రీకర్ ఎవరో సీనియర్ క్రిమినల్ లాయర్ కి ఫోన్ చేసి రాజేంద్ర హత్యాయత్నం కేసు గురించి వివరిస్తాడు. ఇక ఇదంతా దూరం నుంచి పల్లవి గమనిస్తూ ఉంటుంది. పోలీసులు చూసిన ఆధారాల్ని కాల్చి బూడిద చేసేశాను కాబట్టి వీళ్ళెంత ప్రయత్నించినా నా గురించి తెలుసుకోలేరు అని అనుకుంటుంది. శ్రీకర్ ఫోన్ కట్ చేసిన వెంటనే నాన్నని ఎవరు చంపాలనుకున్నారో మనకెప్పుడు తెలుస్తుందన్నయ్య, మనం తెలుసుకోలేమా అని కమల్ అడుగుతాడు. తెలుసుకోవచ్చు, కానీ ఆధారాలు దొరికినట్లే దొరికి మిస్ అయిపోతున్నాయి. అందుకే ఏం చేయలేకపోతున్నాం అని అంటాడు అక్షయ్. ఆధారాలు లేనంత మాత్రాన వాళ్ళు తప్పించుకోలేరన్నయ్య. సీనియర్ మోస్ట్ క్రిమినల్ లాయర్ తో మాట్లాడాను. ఆయన నాన్న కేసు స్టడీ చేసి చెప్తానన్నారు అని అంటాడు శ్రీకర్. ఇందులో అవని ఎంట్రీ ఇచ్చి ఎప్పట్లాగే అందరికీ క్లాస్ పీకుతుంది. ఏమండి, ఏంటండి ఇది? మీరు ముగ్గురు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశారు. దాని గురించి పట్టించుకోకుండా మామయ్య గారి గురించి ఆలోచిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు. స్టార్టింగ్ లోనే మొదలు పెట్టిన బిజినెస్ ని నిర్లక్ష్యం చేస్తే ఎలా? మామయ్య గారు కోలుకుంటారు, ఆయన్ని నేను చూసుకుంటాను. ముందు మీరు బిజినెస్ మీద ఫోకస్ చేయండి. పనిలో పెడితే ఇవన్నీ మర్చిపోతారు అని అంటుంది. అలా ఎలా వదిలేస్తాం వదినా అని కమల్ ఆవేశపడుతూ ఉంటే, వదిలేయమని నేను చెప్పట్లేదు, కానీ ఆవేశం తగ్గించుకుని మిగతా విషయాలు కూడా మీరు ఆలోచించండి అని చెప్తున్నాను. ఏమండి, మామయ్య తర్వాత మీరే ఇంటి పెద్ద, బాధ్యత తీసుకోండి.
మీరు మీ తమ్ముళ్లతో కలిసి బిజినెస్ పనులు చూసుకోండి అని అంటుంది. మీరు మీ బిజినెస్ పనుల్లో ఉన్నా నేను మాత్రం మామయ్య గారిని ఎవరు హత్య చేయబోయారో కనుక్కునే పనిలో ఉంటాను అని మనసులో అనుకుంటుంది అవని. ఇక ఉదయం కాగానే బిజినెస్ పని మీద వెళ్లేందుకు అక్షయ్, శ్రీకర్, కమల్ రెడీ అవుతారు. వెళ్లే ముందు రాజేంద్ర దగ్గరకొచ్చి అక్షయ్ ఎమోషనల్ అవుతాడు. నాన్న, నేను ఇద్దరు తమ్ముళ్ళు కలిసి మేం మొదలు పెట్టిన బిజినెస్ పనులు చూసుకోవడానికి వెళుతున్నాం. ఆశీర్వదించండి నాన్న అని అంటాడు. ఏంటన్నయ్య, నాన్న దీవించలేదని ఫీల్ అవుతున్నావా? నాన్న దీవిస్తాడన్నయ్య, రా నువ్వు కూర్చో అని అంటాడు కమల్. మా ముగ్గురిని దీవించండి నాన్న అని రాజేంద్ర చేతిని తమ తలల మీద పెట్టుకుంటారు. నాన్న మన ముగ్గురిని ఆశీర్వదించారన్నయ్య అని అంటాడు కమల్. సరిగ్గా బయలుదేరే సమయానికి శ్రేయని రెచ్చగొడుతుంది పల్లవి. మన మొగుళ్ళు ఎంత కష్టపడి ఏం బిజినెస్ చేసినా మన ఇద్దరి బతుకులు అవని చేతిలోనే కదా. బావగారు నా మొగుడిని నీ మొగుడిని, బావగారు నా మొగుడిని నీ మొగుడిని రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లా వాడుకుంటున్నారు. అది నా మొగుడికి అర్థం కాదు, చెప్పినా వినడం. కనీసం నువ్వైనా నీ మొగుడిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది అని అంటుంది. అమ్మ వెళ్ళొస్తాను అని పార్వతికి చెప్తాడు అక్షయ్. మీ ముగ్గురు క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని అంటుంది అవని. ఇంతలో శ్రీకర్, నువ్వేం వెళ్ళక్కర్లేదు రా అని శ్రేయ పిలుస్తుంది. అది కాదు శ్రేయ, వెళ్ళక్కర్లేదంటున్నావేంటి అని అడుగుతాడు శ్రీకర్. మీ అన్నయ్యతో కలిసి బిజినెస్ చేయాల్సిన అవసరం లేదు అని అంటుంది శ్రేయ. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.